Daily. Taste the Daily. మూసీ నది శాంతించింది, ఉధృతి తగ్గింది. దీంతో చాదర్ఘాట్ ప్రాంతంలో వరద తగ్గింది. జంట జలాశయాల నుంచి నీరు విడుదల చేయడంతో మూసీకి వరదలు వచ్చాయి. కాగా ప్రస్తుతం జంట జలాశయాల్లో నీరు పూర్తి స్థాయి కన్నా తక్కువగా ఉంది. అయితే 2 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. మూసీ నది శాంతించింది, ఉధృతి తగ్గింది. దీంతో చాదర్ఘాట్ ప్రాంతంలో వరద తగ్గింది. జంట జలాశయాల నుంచి నీరు విడుదల చేయడంతో మూసీకి వరదలు వచ్చాయి. కాగా ప్రస్తుతం జంట జలాశయాల్లో నీరు పూర్తి స్థాయి కన్నా తక్కువగా ఉంది. అయితే 2 రోజులు భారీ వర్షాలున్న నేపథ్యంలో మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తాయి. వరదల తాకిడితో మూసీ నది కూడా ఉధృతంగా ప్రవహించింది. పురాణాపూర్ బ్రిడ్జ్ కింద మనం చూసాము, మొన్న రాత్రి ఏకంగా 13 అడుగుల ఎత్తుకు పొంగి పొరలడంతో జనజీవనం కూడా అతలాకుతలం అయిపోయిన విషయం తెలిసిందే. గడిచిన 30 ఏళ్లలో మూసీకి ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి అని కూడా అధికారులు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మనము ఈ మూసీ నదికి ఇటు 2 ట్విన్ రిజర్వాయర్లు ఏవైతే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఏవైతే హైదరాబాద్ నగరంలో ఉన్నాయో ఇవి ముందస్తుగా అంటే పైనుంచి ఎగువన వర్షాలు పడడము, వరదలు తీవ్రంగా రావడంతో ఒక్కసారిగా అక్కడ అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ముందస్తుగా ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలకి ఇన్ఫార్మ్ చేయకుండానే ఆ గేట్లు ఎత్తివేయడము, దానికి తోడు అగ్నికి వాయుతోడైనట్టు ఈ మూసీ కూడా ఉగ్ర రూపం దాల్చడము. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ మూసీ వరద తాకిడికి హైదరాబాద్ నగర వాసులు మాత్రం చేసిందని చెప్పాలి. పలు ప్రాంతాల్లో కూడా ఆ ఆలయాలు మునిగిపోగా పురాణాపూల్ దగ్గరలోని ఒక శివాలయం కూడా పూజారి కుటుంబంతో సహా కూడా వరద నీటిలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. తమను ఆదుకోవాలని బాధితులు ఆర్తనాదాలు కూడా చేశారు. ఈ క్రమంలోనే హైడ్రా జిహెచ్ఎంసీ సిబ్బంది వారికి కాస్త అల్పాహారం కూడా అందించిన విషయం తెలిసిందే. అనంతరం కూడా వారిని బయటికి తీసుకొచ్చి చర్యలు కూడా చేపట్టారు. మరోవైపు ఏమో మన ఆశ్చర్యకరంగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కూడా మొన్న రాత్రి మనందరం కూడా చూసాము. అటు ముసారాంబాగ్ దగ్గర ఆ బ్రిడ్జ్ దగ్గర దాదాపు 10 ఫీట్లకు పైగా ఉధృతంగా మూసీ నది ప్రవహించడము, అలాగే దాంతో పాటు అక్కడ టెంపరీగా ఏదైతే బ్రిడ్జ్ నిర్మాణంలో ఉందో అది కూడా లైట్ గా క్రాకులు రావడము, ఇదంతా కూడా చూసాము. అసలు మూసీ నది ఇంత ఉగ్రరూపం దాల్చడము ఎన్నడూ లేదు గడిచిన 30 ఏళ్లుగా అంటూ కూడా అధికారులు చెప్పడం కూడా గమనార్హము. అయితే ఎన్జీబీఎస్ బస్ స్టాండ్ కు వెళ్లే 2 వంతెనలపై నుంచి కూడా వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. ఆ బస్ స్టాండ్ కూడా అధికారులు తాత్కాలికంగా రాత్రి మూసివేశారు. చాదర్గఢ్ వద్ద ఉన్న చిన్న వంతెన వరద కూడా తీవ్ర రూపం దాల్చడంతో ఆ వంతెన పైన కూడా రాకపోకలు ఆగిపోయాయి. దాంతో పెద్ద ఎత్తున వంతెన పైనుంచి కూడా రాకపోకలు కొనసాగించారు. ఫలితంగా చాదర్గఢ్ పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి కూడా ట్రాఫిక్ స్తంభించి కూడా ఉండే. దాదాపు మొన్న రాత్రితో పాటు నిన్న దాదాపు 1 గంట 2 వరకు కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది. ఇక ముసారాంబాగ్ వద్ద మూసీ ఉగ్ర రూపం దాల్చింది. ఆ అంబర్పేట్ నుంచి దిల్సుఖ్నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై కూడా రాకపోకలు నిలిపివేశారు. ముసారాంబాగ్ పాత వంతెన పైన కూడా 10 అడుగుల మేర ఉధృతి కూడా కొనసాగింది. నిర్మాణంలో ఉన్న వంతెనను కూడా తాకుతూ వరద ప్రవహించింది. ఆ విజువల్లో కూడా అందరం చూసాము. ఒక్కసారిగా ఇది హైదరాబాద్ నగరమా లేకపోతే మనం ఎక్కడ ఉన్నామని 10 అడుగుల మేరకు ఉధృతంగా ప్రవహించడము, స్థానికులు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భయభ్రాంతులకి కూడా గురైన విషయం తెలిసిందే. సో ఎన్నడూ లేని విధంగా ఇంత ఉధృతంగా రూపం దాల్చడం, దానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు 2 కారణాలు. ఒకటి, ఈ 2 హైదరాబాద్ నగరానికి చెందిన 2 రిజర్వాయర్లలో అటు వరద నీటి విపరీతంగా రావడం ఎగువ నుండి, దాన్ని గత్యంతరం లేక అధికారులు నీళ్లను వదలడము, దీంతో పాటు ప్యారలల్ గా ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో కొంతమంది బడా ఫామ్ హౌస్ లో ఉండడము, అక్కడ చుట్టుపక్కల నీరు నిలవడంతో వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా నీళ్లని ఇమీడియట్ గా అక్కడి నుంచి
తీసివేయడము ఇదంతా కూడా జరిగింది. కానీ ఈ మూసీ నది వల్ల సామాన్యులు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారని కూడా చెప్పుకోవాలి. సో ప్రస్తుతం తాత్కాలికంగా దాదాపు 36 నుంచి 40 గంటల పాటు మూసీ నది ఉగ్ర రూపం చూపెట్టింది. సో ఎట్టకేలకు తాత్కాలికంగా మాత్రం ప్రస్తుతము మూసీ నది కాస్త శాంతించిందని చెప్పాలి, ఉధృతి తగ్గింది. దీంతో ఇప్పుడు చాదర్ఘట్ ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం వరద తగ్గింది. జంట జలాశయాల నుండి కూడా నీరు విడుదల చేయడం తో మూసీకి భారీగా వరదలు వచ్చాయి. కాగా ప్రస్తుతం జంట జలాశయాల్లో కూడా నీరు పూర్తి స్థాయి కన్నా తక్కువగా ఉంది. అయితే 2 రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. హైదరాబాద్ లో మూసీ చాదర్ఘట్ లో కూడా అంటే వరద తగ్గినప్పటికీ ఇంకా 2 నిండు కుండల్లో కూడా ఈ 2 జంట జలాశయాల్లో కూడా ప్రస్తుతం నీరైతే నిల్కొని ఉంది పరిస్థితి ఉంది. అయితే మరోసారి వానల ప్రస్తుతము 2 రోజుల పాటు కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ ముందస్తుగా కూడా అలర్ట్ జారీ చేసింది. అయితే హైదరాబాద్ కి ముప్పు పొంచి ఉండడంతో ఐఎండీ వార్నింగ్ తో ప్రస్తుతం ప్రభుత్వం కూడా చాలా హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కూడా క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారు. ప్రస్తుతము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హైడ్రాతో పాటు అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ ఫోర్స్ వాళ్ళందరికీ కూడా హై అలర్ట్ లో ఉంచారు. ఫ్లడ్ ఆపరేషన్స్ కి ఎంజీబీఎస్ పరిస్థితి ఎలా ఉందంటే ప్రస్తుతం నిన్న ఎంజీబీఎస్ బస్టాండ్ మూసివేసిన పరిస్థితి కనిపించింది. అంటే దసరాకు వెళ్లే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే ఈ రోజు కూడా దాన్ని ఓపెన్ చేసే అవకాశం ఉందా? ప్రస్తుతానికి ఈ రోజు అంటే వర్ష ప్రభావాన్ని బట్టి కూడా ఉంటుంది. మొన్నలా తీవ్ర స్థాయిలో వర్షం ఉగ్రరూపం ప్రత్యేకంగా అంటే ఇప్పుడు రంగారెడ్డి ఎగువన హైదరాబాద్ జాగ్రఫికల్ గా చూసుకుంటే ఇటు వికారాబాద్ నుంచి ఇక్కడికి రంగారెడ్డి నుంచి వర్షాలు అవి ఎక్కువ పడితే నగరానికి తాకిడి అనేది ఆ వరద తాకిడి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతము ఈ 2 రిజర్వాయర్లలో కూడా ప్రస్తుతం నీటి మట్టం లెవెల్లో ఇన్ఫ్లోస్ ఏదైతే ఉందో హిమాయత్ సాగర్ కి దాదాపు 4000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. దీంతో పాటు అవుట్ ఫ్లోస్ 3963 ఉంది. అలాగే ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ కి 1100 క్యూసెక్లు ఉంది. ఇన్ఫ్లో అవుట్ లో మాత్రము 884 ఉంది. సో ప్రస్తుతము అంటే ఈ 2 రోజుల వర్షం బట్టి కూడా హైదరాబాద్ నగరం మరోసారి ఆ ముసరాంబాద్ అలాగే చాదర్ఘట్, పురాణపూలు ఏదైతే భయంకరమైన ఒక పానిక్ వాతావరణాన్ని ఎదుర్కొన్నాయో సో సిమిలర్ గా ఈ 2 రోజుల వర్షం కూడా ప్రస్తుతం కాస్త ఆందోళనకరంగా ఉంది. మరి ఈ మేరకు ఇప్పటికే అధికారులు అయితే అన్ని జాగ్రత్తలు అప్రమత్తతో అయితే ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. సందీప్, అంటే ఈ 2 రోజులు మళ్ళీ భారీ వర్షం నేపథ్యంలో మళ్ళీ మూసి పొంగే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఖచ్చితంగా ఆ వికారాబాద్ లో అనంతగిరి హిల్స్ లో ఆ గుట్టలో ఈ మూసి అనేది అక్కడ ప్రారంభమవుతుంది. సో వికారాబాద్ జిల్లాకి కూడా భారీ వర్షం కూడా ముందస్తుగా ఐఎండీ కూడా ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ వికారాబాద్ లో ఖచ్చితంగా భారీ వర్షం కురిస్తే అలాగే రంగారెడ్డి జిల్లాలో పడినా కూడా ఈ రంగారెడ్డి వికారాబాద్ అంటే ఒకప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లానే ఈ వికారాబాద్ అనేది. సో బైఫరికేషన్ అయ్యాక వికారాబాద్, రంగారెడ్డి అనేది కూడా మనం మాట్లాడుకుంటున్నాము. సో అక్కడ ఈ 2 ప్రాంతాల్లో ఎక్కడ వర్షం పడ్డా మాత్రం ఖచ్చితంగా మూసీకి మాత్రము పెనుముప్పి అయితే పొంచి ఉందని కూడా చెప్పాలి. అది భారీ వర్షం పడితే మాత్రం ఖచ్చితంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.